ఫ్రెండ్స్, రీసెంట్ గా 106 గజాల్లో ఒక హౌస్ కి స్లాబ్ వేసాము. 961 ఎస్ఎఫ్టీ వస్తుంది. పొడవు 31 అడుగులు, వెడల్పు 31 అడుగులు, టోటల్ ఎస్ఎఫ్టీ 961. 106 గజాల్లో ఈ హౌస్ కి స్లాబ్ వేసాము. టోటల్ గా 1000 చదరపు అడుగులు కలిగిన ఒక హౌస్ కి స్లాబ్ వేయాలంటే ఎంత మీటర్లు పడుతుంది, ఎంత ఖర్చు అవుతుంది, ఇంకా స్లాబ్ వేస్తున్నప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకండి, పూర్తి వరకు చూడండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ముందుగా స్లాబ్ వేస్తున్నప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అయితే చూడండి. ముందుగా మనం స్లాబ్ వేయాలంటే సెంటరింగ్ పెట్టిస్తాము. సెంటరింగ్ కి ఎక్కడ హోల్స్ లేకుండా, ఇంకా కింది బాటం కర్రలు దూరం లేకుండా మనకి దగ్గరగా ఉండేటట్టు చూసుకోవాలి. ఇంకా ఎక్కడ హోల్స్ లేకుండా, ఇక్కడ ప్లాస్టర్స్ వేసాం కదా, ఈ విధంగా ప్లాస్టర్స్ వేయించుకోవటం అయితే మంచిది. లేదంటే మనం వైబ్రేషన్ చేస్తున్నప్పుడు కిందికి వండర్ లెక్క కిందికి అయితే పోతూ ఉంటుంది. ఈ జాగ్రత్తలు అయితే కంపల్సరీ తీసుకోవాలి సెంటరింగ్ మనం పెట్టిస్తున్నప్పుడు. నెక్స్ట్ ఐరన్ కట్టిస్తాము. భీములకి 12 mm రాడ్స్ యూజ్ చేసాము. ఫ్లాట్ కి మొత్తం కూడా 8 mm రాడ్స్ యూజ్ చేసాము. ఇంకా మనకి 4 to 6 feet వరకు ఉన్నాయంటే కనుక కంపల్సరీ 16 mm రాడ్స్ కూడా మనం యూజ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇంకొక స్టేర్ వేసుకోవాలంటే కనుక ఐరన్ రాడ్స్ కంపల్సరీ 30 ఇంచుల వరకు హైట్ ఉండేటట్టయితే చూసుకోవాలి. తర్వాత మనం స్లాబ్ వేయాలంటే వీటి ఐరన్ బొట్లు యాడ్ చేస్తాం కాబట్టి కనీసం మనం 30 ఇంచుల నుంచి 36 ఇంచుల వరకు కూడా ఉండేటట్టయితే మనం చూసుకోవాల్సి వస్తుంది. ఐరన్ కట్టుబడి కంప్లీట్ అయిన తర్వాత కవరింగ్ బ్లాక్స్ కంపల్సరీ మనం పెట్టుకోవాల్సి వస్తుంది. బీమ్ బాటం అలాగే స్లాబ్ బాటం రాడ్స్ కి కంపల్సరీ కవరింగ్ బ్లాక్స్ అయితే మనం పెట్టుకోవాల్సి వస్తుంది. మనం అడుగు మోపనామంటే కనుక స్లాబ్ కి ఐరన్ టచ్ కాకుండా ఉండే విధంగా మనం చూసుకుంటూ ఉండాలి. ఇంకా మనం స్లాబ్ వేస్తున్నప్పుడు భీములు ఉంటాయి కదా, భీములు వన్ సైడ్ కాకుండా సెంటర్ ఉండేటట్టయితే మనం చెక్ చేసుకుంటూ భీములు వేసుకోవాలి. వైబ్రేషన్ కూడా దగ్గరికి ఉండేటట్టయితే చూసుకోవాలి. స్లాబ్ వేసినప్పుడు వీలైనంత వరకు సాల్ట్ వాటర్ లేకుండా చూడండి. నెక్స్ట్ కాంక్రీట్ రేషియో వచ్చేసి ఒక బస్తా సిమెంట్ కి 4 గిన్నెలు ఇసుక, 5 గిన్నెలు కంకర లెక్క యూజ్ చేస్తాము. ఈ విధంగా స్లాబ్ వేస్తే స్ట్రాంగ్ అయితే ఉంటుంది, ఇంకా లైఫ్ అయితే ఉంటుంది. స్లాబ్ మందం 5 ఇంచులు కంపల్సరీ ఉండాలి. స్లాబ్ వేసిన తర్వాత సెంటరింగ్ వచ్చేసి 15 నుంచి 20 రోజుల పాటు కంపల్సరీ స్లాబ్ కిందిన ఉండేటట్టు చూసుకోవాలి. 10 రోజులకి ఇంకా తక్కువ రోజులకి తీసివేయకుండా 15 నుంచి 20 రోజుల పాటు కంపల్సరీ సెంటరింగ్ ఉండేటట్టయితే మనం చూసుకోవాలి. ఇంకా స్లాబ్ వేసిన తర్వాత కంపల్సరీ చేయవలసిన వర్క్ పైన గట్లు లెక్క కట్టి 10 నుంచి 15 రోజుల పాటు వాటర్ స్లాబ్ పైన నిలవ ఉండేటట్టయితే చూసుకోవాలి. ఇది కూడా మనం సాల్ట్ వాటర్ కాకుండా మంచి వాటర్ నింపే విధంగానే చూడండి. 106 గజాల్లో 961 31 అడుగుల పొడవు 31 అడుగుల వెడల్పు కలిగిన ఈ హౌస్ కి స్లాబ్ వేయడానికి ఏ మెటల్ పడుతున్నాయి, ఎంత ఖర్చు అవుతుంది అనేది ఇప్పుడు చూద్దాము. స్టార్టింగ్ సెంటరింగ్ వచ్చేసి టోటల్ గా 30,000 రూపాయల వరకు తీసుకుంటారండి. 1 feet కి వచ్చేసి 18 నుంచి 19 రూపాయల లెక్క సెంటరింగ్ కి తీసుకుంటారు. నెక్స్ట్ ఐరన్ వచ్చేసి 1.5 టన్ వరకు ఐరన్ పడుతుంది. సుమారుగా మనకి 80,000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. నెక్స్ట్ కంకర 5 యూనిట్లు కంకర పడుతుంది. 1000 చదరపు అడుగులు కలిగిన ఒక హౌస్ కు స్లాబ్ వేయాలంటే కంపల్సరీ 5 యూనిట్లు కంకర పడుతుంది. 25,000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. నెక్స్ట్ ఇసుక వచ్చేసి 5 యూనిట్లు పడుతుంది. 12,000 రూపాయల నుంచి 13,000 రూపాయల వరకు తీసుకోవడం అయితే జరుగుతుంది. ప్రజెంట్ ఇసుక వచ్చేసి ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క ప్రైస్ అయితే ఉంటుందండి. నెక్స్ట్ సిమెంట్ 1000 చదరపు అడుగుల హౌస్ కి 100 నుంచి 105 బస్తాల వరకు పడుతున్నాయి. థిక్నెస్ వచ్చేసి 5 ఇంచ్ వరకు తీసుకున్నాము. స్లాబ్ మందం 5 ఇంచులు వేయడం అయితే జరిగింది. 30,000 రూపాయల వరకు సిమెంట్ కి ఖర్చు అవుతుంది. ఇంకా రాడ్ బెండర్స్ కి 10,000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. నెక్స్ట్ స్లాబ్ బంట కాంక్రీట్ వేసే వాళ్ళకి 20,000 రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది. ఏరియాని బట్టి వర్కర్స్ కాస్ట్ ఇంకా మెటీరియల్ కాస్ట్ కొంచెం డిఫరెన్స్ ఉంటాయి. మరీ ఎక్కువైతే ఉండదు.
1 or 2,000 రూపీస్ డిఫరెన్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇంకా మెస్సీలకి వచ్చేసి 10,000 నుంచి 12,000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది స్లాబ్ రోజున. ఇంకా ఎక్స్ట్రాగా ఇంకొక 10,000 రూపాయల వరకు ఖర్చు అవుతుందండి. టోటల్గా 31 అడుగుల వెడల్పు, 31 అడుగుల పొడవు, 961 ఎస్ఎఫ్టీ కలిగిన 106 గజాలు కలిగిన ఒక హౌస్ కి స్లాబ్ వేయాలంటే 2,30,000 రూపాయల వరకు ఖర్చు అవుతుందండి. ఓకే ఫ్రెండ్స్, ఇది వీడియో. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.